అడుగుతుంది సూర్యప్రకాష్, వయసు 17, గద్వాల నుంచి. భూమి మీద మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి బాధ్యత చూపించాలో బైబిల్లో దేవుడు రాయించాడు. గణపరచాలి, సన్మానించాలి, విధేయత చూపాలి, భయపడాలి, వారు చెప్పే ఉపదేశాలను ఆలకించాలి, ఇలా ఎన్నో మాటలు రాయించాడు. అయితే పిల్లవాడు దేవుని గురించి ఆలోచిస్తూ ఆత్మీయంగా బలపడడానికి బైబిల్ పాఠాలు వింటూ ఉంటే, ఇలా చేయడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే, ఇలాంటి తల్లిదండ్రుల పట్ల ఆ పిల్లవాడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి? ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నానని. అలాగే మత్తయి సువార్త 12:46-48 యేసుక్రీస్తు బోధ చేస్తుండగా యేసు తల్లి సోదరులు ఆయనతో మాట్లాడుటకు వస్తారు. అది తెలిసి యేసు ఎందుకు ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని వారికి బాధ కలిగించేలా మాట్లాడతాడు? ఈ ప్రశ్నకు అడుగుతున్నా, అపార్థం చేసుకోకండి, నాకు చిన్న సందేహం అడుగుతున్నాను. ఓకే, కనుక తల్లిదండ్రుల విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉండాలి? తల్లిదండ్రులు దేవునికి విధేయులైతేనే పిల్లలు దేవుని బట్టి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. బైబిల్ చదవద్దు అని తల్లి కానీ తండ్రి కానీ చెప్పారనుకోండి, కనుక ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయులుగా ఉందామా? దేవునికి ప్రార్థన చెయ్యవద్దు అని అంటున్నారు. ఉన్నారు కొంతమంది అలాంటి తల్లిదండ్రులు, 10 మందికి అడుగుతున్నాడు కదండి. నమ్మకపోవచ్చు, నాస్తికులు కావచ్చు, చాలా రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లేదా క్రైస్తవ్యాన్ని వాళ్ళ కుమారుడు స్వీకరించకూడదని. అలాంటప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారు. తిరస్కరించినప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ మాట వినాలా అంటే విననవసరము లేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భూములనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడా? ఎక్కడన్నాడు? మార్కు సువార్తలో అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు. 10వ అధ్యాయం మార్కు సువార్త 29వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెళ్ళనైనా, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, నాకంటే ఎక్కువగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం అండి. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కనుక ఇప్పుడు తల్లినైనా, తండ్రినైనా, బంధువులనైనా, ఎవరినైనా ఎప్పుడు ప్రేమించాలి? వాళ్ళు దేవునికి అడ్డురానంత వరకే వాళ్ళపైన ప్రేమ. దేవుణ్ణి వాళ్ళు అడ్డగిస్తుంటే పక్కకి వెళ్ళిపోమని చెప్పాలి, లేదా నువ్వైనా పక్కకి వెళ్ళిపోవాలి. ఏనా? కాబట్టి రెస్పాన్సిబిలిటీ అలాగని వాళ్ళకి నువ్వు చేయవలసిన విధులు వదిలేమని కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. వాళ్ళు దేవుని గురించి వద్దంటున్నారు, కానీ కుమారుడుగా నువ్వు వాళ్ళ పట్ల చేయవలసిన ధర్మం చెయ్యు. ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో వాళ్ళ మాట విను. ఎందుకంటే నిన్ను కన్నారు కాబట్టి, ఏమండి, మీ మీద బాధ్యతలు ఉంటాయి కాబట్టి. వాళ్ళు కేవలం నువ్వు నమ్మడంలో మాత్రమే నేను అభ్యంతరపరుస్తున్నారు అనుకోండి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. కనుక మిగతా విషయాలన్నిటిలోనూ నీ తల్లిదండ్రులు సన్మానించు, గౌరవించు. కన్నాం కాబట్టి గౌరవించాలి. వాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి గౌరవించక తప్పదు. దేవునికి అడ్డొస్తే పక్కకు నెట్టేయాలి, దేవునికి అడ్డు రాకపోతే గౌరవించాలి. మిగిలిన విషయాల్లో నువ్వు చేయవలసిన గౌరవం, వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి. కనుక యేసు అక్కడ ఎవరు నా తల్లి అన్నాడు అంటే అతను ఏ భావంతో అన్నాడు? అవును, ఎవరు నా తల్లి నిజమే కదా. వాక్యం విన్నవాడు నా తల్లులు, కానీ రక్త సంబంధాన్ని బట్టి వచ్చేవాళ్ళ తల్లులు అంటే క్రీస్తు అక్కడ రక్త సంబంధం కన్నా ఏ బంధానికి ఇచ్చాడు? వాక్యంతో మనుష్యులకి ఉన్న బంధమే గొప్పది అని చెప్పాడు. మనుష్యుల మధ్య ఉన్న పేగు బంధం కన్నా, రక్త సంబంధం కన్నా దేవుని బట్టి వచ్చే వాక్య బంధమే గొప్పది అని ఆయన ఉద్దేశం. కాబట్టి ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? చిన్ననాటి 12వ ఏట ఆయన దేవాలయంలో వెతుకుతూ ఆయన వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో చెప్పిన మాట అదే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? కనుక వెతకొద్దు అన్నాడంటే ఉద్దేశం ఏంటి చెప్పండి?
లూకా 2:49 అన్న మాట అది. ఏమని? మీరెలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద. మరి అక్కడ యోసేపు గారు ఉన్నారు, మళ్ళా నా తండ్రి పనులు అంటున్నాడు ఏంటి ఆయన? కనుక ఆయనకు ముఖ్యం యోసేపు గారు కాదు, ఆయనకు ముఖ్యం మరియమ్మ కాదు. మరియమ్మ ఆవిడ డ్యూటీ అయిపోయింది. ఏంటి ఆవిడ డ్యూటీ? కన్నాది, పెంచింది కదండి. మరి యేసుప్రభు వారికి నడక నేర్పించింది, యేసుప్రభు వారికి మరి చిన్నప్పటి నుంచి పాలిచ్చింది, భోజనం పెట్టింది, స్నానం చేయించింది, బట్టలు వేసింది, మరి పరిచర్య అంతా చేసింది కదా తల్లి. ఓకే, కనుక అందుకు తల్లిగా ఆయనకు గౌరవం. కానీ నిజానికి తండ్రి పనికి వచ్చేసరికి ఎవరు నా తల్లి? తండ్రి కన్నా నాకెవరు ముఖ్యం కారు. నువ్వు నీ వాళ్ళని తీసుకొని వచ్చావు, నీ గర్భాన పుట్టిన వాళ్ళు తీసుకొని వచ్చావు. అది ఎప్పుడు? బోధకుడు ప్రసంగంలో ఉంటుండగా నువ్వు ముందే రావాలిగా. వినాలి అంటే తమ్ముళ్ళని చెల్లాయిని తీసుకొని ముందే రావాలిగా. నీకు ఇంట్రెస్ట్ లేదనమాట, లేదంటే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ లేదనమాట. వాళ్ళకి ఎలాగ ఇంట్రెస్ట్ లేదనే విషయం మనకు బైబిల్లో స్పష్టంగా చెప్పింది. వాళ్ళు ముందు ఆయన విశ్వసించలేదు కాబట్టి, ఏదో రక్త సంబంధం కాబట్టి, నీ కడుపును పుట్టారు కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చావు. నువ్వా తల్లి నాకు? కనుక అక్కడ ఎవరు తల్లులుగా గుర్తించాడు? తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సోదరులు. అంటే ఇక్కడ బంధం కన్నా దేవుని పనిలో కలిసి ఉన్న వాళ్ళే గొప్పోళ్ళు. మర్చిపోకండి, దేవుని పనిలో ఎవరైతే మీతో కలిసి ఉంటారో, దేవుని పనిలో ఎవరైతే మీ చెయ్యి విడవకుండా ఎప్పుడు మీతో ఉంటారో వాళ్ళే మీ సొంత వాళ్ళు. ఇది యేసు ప్రభు వారు చెప్పిన సత్యం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా తల్లి, నా సోదరులు, నా సోదరి. మిగతా బంధాలన్నీ కూడా ఏమంటే మత్తయి సువార్త 12:49 అన్న మాట అది. కాబట్టి యేసుక్రీస్తు వారు వేటికి విలువ ఇచ్చారంటే, తండ్రి మాటను చేసేవాడే నాకు బంధువు, తండ్రి మాటల చొప్పున ప్రవర్తించేవాడే నా రక్త సంబంధి. ఎంత ఖచ్చితంగా ఉన్నాడు చూడండి. అంటే సమాజానికి ఈ మాటలు ఏదో రకంగా అనిపించినా, ఏదో రకమైన ఉద్దేశంతో ఉన్నా, ఆయన మాటలు మాత్రం చాలా స్పష్టమైనవి. మనం కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరు మీ పనులలో సహకరిస్తున్నారు? రక్తాన్ని బట్టి పేగు పంచుకొని పుట్టాడు తోడబుట్టినవాడు కాబట్ట, తోడబుట్టినవాడిని ప్రేమించొద్దని కాదు, ఆ తోడబుట్టినవాడు నీతో ప్రేమగా పనిలో ఉన్నాడా సహకారిగా? చాలామంది ఇళ్లలో ఉన్నవాళ్ళు సహకారులుగా ఉండరండి, లేరు. ఇప్పుడు మీరంతా ఎవరైనా ఎక్కడికి వచ్చి కూర్చున్నారు? మీకు మాకు ఉన్న అనుబంధం ఏంటి? ఉంది. ఏంటది? తండ్రి చిత్తము. మీరు దేవుని పని చేయడానికి వచ్చిన వాళ్ళు, మేము దేవుని పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళు. కనుక మీకు మాకు ఉన్న మధ్య బంధం ఏంటంటే తండ్రి పని. తండ్రి పని ఇద్దరి మధ్యన బంధం. కనుక మీరు మాకు ఏమవుతారు? కుటుంబం. కుటుంబం. నేను ఎప్పుడు అందరిని అలాగే చూస్తానండి, మీరు కూడా అలాగే చూడాలి కూడా. రక్తాన్ని బట్టి ఎప్పుడూ చూడకండి. కానీ మనలో ఎందుకోనండి ఆ భయంకరమైన పాపభూయిష్టమైన DNA ఒకటి ఉందండి. ఏంటో తెలుసండి? రక్త సంబంధానికి ఇచ్చే విలువ ఏమండి ఆత్మ సంబంధానికి మనం ఇవ్వం. ఏమో ఎక్కడో తెలియని ఏదో ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎవరికి? మనాళ్ళకి. వీడు మనోడురా, వీడు నా రక్త సంబంధిరా, వీడు నా బంధువురా. అంటే ఎందుకో ఈ బంధరికం అనేది మనలో ఎక్కువగా కనబడుతుంటుంది. అలాగని బంధువులు ప్రేమించొద్దని దేవుడు అనలేదు, కానీ ఆ బంధువులు కూడా నీతో పనిలో, దేవుని పనిలో అనుబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు బంధువులు అవుతారు నీకు. కానీ యేసుప్రభు బంధాలను ఎలా డెవలప్ చేసుకున్నాడంటే, నా తమ్ముళ్ళు నా చెల్లెలు కాదు నా వాళ్ళు, నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో వాళ్ళే నా కుటుంబం, ఫ్యామిలీ. కాబట్టి మీరు కూడా ఎవరినైనా ఎలా చూడాలి? ఎవరైనా కష్టపడి నిజంగా యథార్థంగా సుమా మనుషుల కోసమో, మెప్పు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో చేసే వాళ్ళందరూ దొంగలు. వాళ్ళెవ్వరిని మీరు బంధువులుగా సొంత వాళ్ళు అనుకోకండి. ఫోటోల కోసం, ఏమండి, గొప్పల కోసం,
చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవ్వరూ మీ బంధువులు కాదు. కానీ ఎవ్వరు చూడకపోయినా ఇది మా పని అనుకొని చాలామంది నిష్కల్మషమైన హృదయంతో నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళని కనిపెట్టండి మీరు. వాళ్ళని ఎలా కనిపెడతారు మీరు? రహస్యంగా చూడండి. ఎవరెవరు దేవుని పనిలో నమ్మకంగా ఉన్నారు అనేది చూడండి. ఇప్పుడు మీలో ఉన్నారా? మీలో కూడా అందరూ మా బంధువులు గారు. ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా అందరూ మా బంధువులు గారు. ఎందుకంటే అందులో చాలామంది స్వార్థం కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు, అవసరాల కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు, నటించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరో కారు. మరి ఎవరైతే నిజంగా ప్రభు ముఖం చూసి మేము దేవుని కోసం పని చేయాలండి అని అనుకుంటారో వాళ్ళతో మీరు బంధాన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. పరీక్షించి పెట్టుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో ఊరికనే బంధాలు పెట్టేసుకోకండి. ఏమండి? ముందు బాగా వాళ్ళు గమనించాలి. వీళ్ళు నిజంగా నమ్మకంగా దేవుని పని చేసేవాళ్ళరా? నిజమేనరా, ఈయన చాలా బాగా పనిచేస్తాడు, ఎవరో చూడాలని మాత్రం ఎప్పుడు ఈయన చేయడు, ఈయన చాలా త్యాగాలు చేస్తాడు. అది వాళ్ళే మీ సొంత వాళ్ళు, వాళ్ళే మీ బంధువులు. ఏమండి? ఈరోజు నేను కొంతను ఉద్దేశించి అదే మాట చెప్పానండి. నా ప్రియమైన కుటుంబీకులైన పలానా పలానా వాళ్ళకి క్రీస్తునామంలో శుభమని చెప్పి మీ అన్నయ్య మాట్లాడుతున్నాడని మెసేజ్ పెట్టాను ఉదయం. నా కుటుంబం అని నేను ఎందుకు వాళ్ళతో ఆ మాట చెప్పాను అంటే, వాళ్ళంతా దేవుని పనిలో నాతో పాటు సహకారులుగా ఉన్నవాళ్ళు, ఎన్నో కష్టాలకు నిలబడిన వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ఎన్నో అవమానాలు తట్టుకున్న వాళ్ళు. ఏమండి? వీటన్నిటినీ తట్టుకొని కూడా కేవలం వాక్యము కోసమే నిలబడిన వాళ్ళు కాబట్టే నేను అలా సంబోధించాను వాళ్ళని ఉదయం. ఏమని? నా ప్రియమైన దేవుని కుటుంబీకులని మీ అందరికీ అని నేను అన్నాను. నా ప్రియమైన దేవుని కుటుంబీకులకు అందరికీ అన్నాను నేను. ఆ మాట నేను అనడానికి కారణం ఏంటంటే, వాళ్ళ సొంతోళ్ళు, నా పనిలో వాళ్ళు కూడా సహకారులుగా ఉన్నారు. అలాగని డబ్బిచ్చేవడమే సహకారం కాదు. కష్టం, త్యాగం, సమయం, ఏమండి, ఇలా చాలా రకాలైన ఉపకారం, దేవుని పనిలో చేసే ఉపకారాలు మీలో కూడా చాలామంది ఉన్నారు. కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవుడు గుర్తించేవాళ్ళు, మీరు గుర్తించే మీ సొంత వాళ్ళు. రక్త సంబంధుల కోసం పిచ్చెక్కిపోయేళ్ళు కొంతమంది ఉంటారంటే, మా రక్తం అండి, మా పాశం అండి, మా బంధం అండి. ఏమండి? బంధరికాల కోసం చాలామంది చుట్టాలు బంధరికాలు కాశీలో పెళ్లి జరిగితే వెళ్ళిపోతున్నాడు బంధరికం కోసం. ఎందుకంటే అక్కడ మా పీచ్ ఉందండి అని. ఏంటంటే బీరకాయ పీచ్ సంబంధం అంటారు దాన్ని. ఎక్కడో కాశ్మీర్లోని ఏమంటే పుట్టినరోజు అయితే వెళ్ళిపోతారు. పుట్టినరోజు కూడా అంత దూరం వెళ్ళిపోవాలా? మరి బంధువు కదండి, పిలిచారు కదండి. మరి దేవుడు పని కోసం ఈరోజు అంత దూరం వెళ్తావా? దేవుడు పని కోసం ఎప్పుడు అంత దూరం రారు. ఉన్న ఊర్లో మీటింగ్ పెడితేనే రారు. ఉన్న ఊర్లో ఎక్కడైనా చిన్న కూడిక పెట్టినా, సభ పెట్టినా, రెండారా అనేసి అంటే వెళ్ళం మనం. అక్కడ మనకు దూరం. ఎందుకంటే ఏదో తెలియని ఒక ఎఫెక్షన్, ఇడు మనవాడు అని. కానీ దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. అంత దూరం ప్రయాణం నిష్ప్రయోజనం, మీ ధనం నిష్ప్రయోజనం, అన్నీ కూడా వేస్ట్. అదే దేవునితో అనుబంధం ఉన్న వాళ్ళ కోసం మీరు సముద్రాలు దాటి వెళ్ళండి, లేదు మీ పక్కనున్న ఇంటికి వెళ్ళండి. అది ప్రతిదీ ప్రయోజనకరం. ఎందుకంటే మీ శ్రమ వృధా కాదు గనుక, వాళ్ళందరూ మీ సొంత వాళ్ళు గనుక. అలా మీరు బంధరికాలు పెంచుకోండి. కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఎలా చేయాలండి? కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలి. కుటుంబాన్ని, ఎందుకంటే ఏ ఆపద కలిగినా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కుటుంబీకులే. మన సంఘానికి చాలామంది ఉత్తరాలు రాస్తుంటారు, అభ్యర్థనలు పెడుతుంటారు. అయ్యా, మా అబ్బాయి పలానా ఇబ్బందుల్లో ఉన్నాడు, మా అమ్మాయికి ఇలాంటి రోగంతో బాధపడుతుంది, మేము ఇలాంటి కష్టాల్లో ఉన్నాం, ఇల్లు కాలిపోయి ఉన్నాం, ఏమండి వరదలు వచ్చాయి. అప్పుడు సంఘంగా మనం అంతా ఏం చేస్తున్నాం? వెంటనే కుటుంబంగా మన వాళ్ళ కోసం మీరంతా స్పందించట్లేదా? మీరంతా ధన సహాయం చేస్తున్నారు, ఏమండి పలు విధాలైన సహకారాన్ని మీరు అందిస్తున్నారు. వెరీ గుడ్. అది నిర్మాణం కావచ్చు, రోగం కావచ్చు, మరే ఇతర అవసరాలు కావచ్చు. అంటే వాళ్ళకి మీరు అందించగలుగుతున్నారంటే వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటంటే మీరు బంధువులు. కాబట్టి అలాంటి వాళ్ళతో రిలేషన్, అలాంటి వాళ్ళతో సంబంధం తెగిపోకుండా చూసుకోండి. తండ్రి పనిలో ఎవరైతే మీతో కలిసి వస్తారో,
తండ్రి పని అనగానే ఎవరు పరుగులు తీసుకుంటూ మీ వెనక ఎప్పుడూ ఉంటారు. ఒకసారి ఉండి, సంవత్సరానికి ఒక్కసారి ఉండి తర్వాత ఎప్పుడూ కనబడినడు బంధువు కాదండి. ఏమండి, ఇందులో ఈ రకమైన బంధువులు కూడా ఉంటారు. కొంతమంది బంధారికాలు పెళ్ళిళ్ళలోనే కనబడతారండి, మిగతా కార్యక్రమాలు చావుల్లో కనబడరు వాళ్ళు. ఇబ్బందులు అసలు కనబడరు. మనకి శుభకార్యాలంటే మాత్రం వాలిపోతారు. అంటే ఏంటి, ఏదో సరదాగా మాట్లాడుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఊరు తిరగటం, ఇది ఒక సరదా జల్సాలా ఉంటుంది మనుషులకి. ఏమండి, చాలామంది గతంలో సెమినార్కి వచ్చేసేవాళ్ళు. ఆ వచ్చేవాళ్ళలో కొంతమంది, ఎక్కువ మంది కాదులేండి, కొంతమంది ఎలా తెలుసా అండి, ఒక కొత్త పట్టణం అనుకోండి, ముంబైలో జాతీయ సదస్సు అన్నాం అనుకోండి, ముందు జాతీయ సదస్సు కోసం రాదు, పనిలో పని ముంబైకి వెళ్ళిపోతున్నాం. ముందు ముంబైలో అక్కడ మనం ఏం చూడొచ్చు, గేట్వే ఆఫ్ ఇండియా చూడొచ్చు, అవునా, కాలిపోయిన తాజ్ హోటల్ మనం చూడొచ్చు. ఏమంటే అక్కడ ఎవడైనా పనికిమాలిన బాలీవుడ్ యాక్టర్ కనబడితే ఆడు దిక్కుమాల ముఖాన్ని చూడొచ్చు. ఆ సముద్ర పొడిన వెళ్ళి కూర్చోవచ్చు. ఎక్కడున్నది సముద్రమే, అక్కడ ఉన్నది సముద్రమే. అంటే పట్టణాన్ని బట్టి సిద్ధపడిపోతారండి. ఏమంటే బొంబాయిలో అట్రా, అలాగే బొంబాయి కూడా చూసినట్టు ఉంటుంది. అంతవరకు ఎందుకంటే చాలామంది సెమినార్కి వచ్చి సెమినార్లు ఉండరండి, సెమినార్లు ఉండరు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా అంటే, ఇంకెక్కడికి, కొంతమంది అరుకుపోయిన వాళ్ళు ఉంటారండి. అది ఎంత దూరం, అదొక 120 కిలోమీటర్లు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా అంటే, అరకు సందర్శకానికి వెళ్ళారండి. అంటే కడుపులో ఉన్నది అరగలేదా? ఏమండి, అరగడానికి పోయావు. మరి నువ్వు వచ్చింది దేనికి, ఏం చూడాలనుకుంటున్నావు? మరి ప్రయాణం కదండి, ఫ్యామిలీ అంతా కారులో విశాఖపట్నం వరకు వెళ్ళాలంటే, ఆ విశాఖపట్నం నుంచి పక్కనే ఉన్న అలా అరకు ఆ కొండెక్కేసి ఒకసారి చూసి వచ్చేస్తే బాగుంటుంది కదా. అంటే ఇటువంటి అవసరాలతో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. దేవుడు చూడ్డా, ఆ మనసులన్నీ చూడ్డా, నువ్వు దేనికోసం వచ్చావు, ఎవరి కోసం వచ్చావు. చక్కగా 5 రోజులు అందరూ సహవాసంలో ఉంటే, ఒకరితోనొకరు పరిచయాలు మాట్లాడుకుంటుంటే, ఏమంటే చక్కటి కమ్మని మాటలు వినిపిస్తుంటే, అందరం కలిసి సుభోజనం చేస్తుంటే, ఏమంటే అందరు కలిసి భోజనం చేస్తుంటే ఎంత సందడిగా ఉంటుందండి అది. పెళ్ళిలో కలిసి మాట్లాడుకుని భోజనం చేయడానికి వెళ్తారు ఎక్కువ మంది. ఏమంటే అంటే ఇటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని విడిచిపెట్టి, పోనీ అయిపోయిన తర్వాత పోనీ ఇళ్ళు, నీకు అంత సమయం ఉంటే తీరుకుంటే, సెమినార్ అయిపోయిన తర్వాత ఇళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ప్రయాగ వెళ్తావు, కాశీ వెళ్తావు, నీ ఇష్టం, గంగలో కలిసిపోతావు, కలిసిపో. కానీ దేవుని పనిలో మొదటి రోజు వస్తారు, హాజరేయించుకుంటారు, సెమినార్కి వచ్చేసారండి, రెండో రోజు మాయమైపోతారు, మళ్ళీ 5వ రోజు కనబడతారు వాళ్ళు. అంటే 3 రోజులు షికారులో ఉన్నారు. ఏమండి, 5వ రోజు వచ్చి మళ్ళీ హాజరేయించుకొని, సెమినార్లో ఉన్నారండి మొదటి రోజు నుంచి చివరి రోజు. అంటే ఇలాంటి తెలివితేటలు చూస్తారు, ఎలాంటి తెలివితేటలు అంటే 2 చోట్ల ఉన్నారనమాట వీళ్ళు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, నాకంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నా, అరుకునా? నాకంటే ఎక్కువగా ఉదయం క్లాస్ జరుగుతుంటే సముద్రాన బీచ్కి వెళ్ళావా? కైలాసగిరి కొండ మీదకి వెళ్ళావా? ఏముంది అక్కడ? ఏమీ లేదు. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో బందరికలు చేయకండి, మిమ్మల్ని కూడా చెడగొట్టేస్తారు, మిమ్మల్ని కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళని ఎప్పుడూ మీరు ప్రేమించండి. మీరు ఎగ్జామిన్ చేయాలంటే ఎవరు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఏమండి, యేసుప్రభు ఒక పాపాత్మురాలు, ఆయన పాపం ఎక్కడో భోజనానికి విందుకు పిలిచారు, ఆయన కూర్చున్నాడు. ఈలోపు ఆ ఊరిలోనే పెద్ద చెడ్డ పేరు ఉంది ఆవిడకి. ఆవిడ వచ్చేసింది. ఆవిడ వచ్చి మొత్తానికి కన్నీటితో పాదాలు కడుగుతుంది. కడిగేసరికి ఇంక వీళ్ళందరూ ఏమన్నారు మీకు తెలుసు కదా, చీ చీ తూ తూ అని ఏదో అంటున్నారు. అలాంటిది ఇలాంటిది క్యారెక్టర్లెస్ లేడీ, యేసుప్రభుకి ఆ మాత్రం తెలియదా, కాళ్ళు పట్టుకున్నాడు, ఎంత చెడ్డ ఆవిడో. ఏమండి, యేసుప్రభు వారు ఏమన్నా తెలుసా అండి, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే యేసు ఎవరిని ప్రేమించాడు? యేసు ప్రేమించకుండానే పాపాలు కడిగేస్తారండి? పాపాలు క్షమించుటకు ఎవరికి అధికారం ఉంది? మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఏమండి, లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 47. ఆమె విస్తారంగా ప్రేమించింది. అంటే ప్రేమలో కూడా ఎలా ఉండాలంటే, కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందండి, అబ్బా విస్తారం అండి, విస్తారమైన ప్రేమ అండి, ప్రేమకు లోటు లేదండి. చేయటంలో పనంతా అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసండి, ఇంకా పని ఏమి లేదండి. కొంతమంది పని అవ్వకముందే పని ఆపేయచ్చు కదా, వెళ్ళిపోదాం కదా, కాళ్ళు పీకుతున్నాయి కదా అంటారు కొంతమంది. అంటే పనికి దొంగలు వీళ్ళు. ఏమండి, నిజంగా పని మంతులు అయితే ఏం చేస్తారో తెలుసా అండి,
అంతేనండి పని? ఇంకేమనుంది చెప్పండి. అందరూ వెళ్ళిపోతున్నారు కదా! ఇంకేం పని లేదారా? ఎళ్ళండరా పిల్లలారా అంటే, ఏమనుంటే చెప్పండి డాడీ పర్లేదు అంకుల్. ఏదైనా తాతయ్య ఏమైనా పనుంటే చెప్పండి. అంటే వీళ్ళెవరనమాట? పనిని ప్రేమించేవాళ్ళు. అవునా? పనిని ప్రేమించేవాళ్ళు. మరప్పుడు దేవుడు ఆ పనిని ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆయన ఎక్కువగా ప్రేమిస్తారట. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎవరిని ప్రేమించింది? యేసుప్రభువుని ప్రేమించింది. అవునా? ఆ ప్రేమ అనుకోకండి. పనికిమాలిన సన్నాసులందరూ ఏదో ప్రేమ అనుకుంటున్నారు. చాలా పవిత్రమైన ప్రేమ. యేసు రక్షకుడు, నా పాపాలు కడిగేవాడు, మంచి మాటలు పలుకుతాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ చేరదీసుకుంటాడు. అవునండి. లవ్. ఎందుకు యేసుప్రభు మీద అభిమానం? యేసుప్రభు మీద ఎందుకు అభిమానం ఆవిడకి? ఎంతమంది ఉంటుండగా అందరూ అనుకుంటారు మేము కాలు చాపుకొని కూర్చున్నాం కదా, మా కాళ్ళ మీద వచ్చి మా కాళ్ళు రుద్దకుండా యేసుప్రభుకి ఎందుకు రుద్దుతుందని ఇలా అసూయపడ్డారండి చాలామంది. మా కాళ్ళు కాళ్ళు కావా? ఆయన ఒక్కటేనా కాళ్ళు? మీ కాళ్ళు కూడా కడుగుతారు. ఏమండి? మీ కాళ్ళు కూడా కడుగుతారు. నేను కువైట్కి వెళ్తే అండి, ఆనందపాల్ గారని ఒక సంఘ పాస్టర్ అండి ఆయన. నా పక్కన కూర్చొని అయ్యా మీద ఒక రిక్వెస్ట్ అయ్యా అంటున్నాడు. ఏంటండి చెప్పండి. మీరు కాదనకూడదండి అన్నాడు. మీరు ముందు చెప్పండి, నేను కాదనలో కాదు తర్వాత చెప్తాను. పెద్దవాళ్ళు కదా మీరు చెప్పండి అంటే, మీ పాదాలు కడిగే అవకాశం నాకు ఇస్తారండి అని అడిగాడు. వద్దండి నమస్కారం, నేను కూడా ఎవరో పాదాలు కడిగేవాడిని కానీ పాదాలు కడిగించుకునేవాడిని కాదు. ఏమిటి ఒక సంఘానికి పాస్టర్ ఏమిటి నా పాదాలు కడుగుతాను అన్నాడు అంటే, అంటే అతని మనస్సులో ఏముందనమాట? ఒక పాస్టర్ అయ్యి ఉండి అది చర్చిలో కడుగుతాను మళ్ళీ ఇంటికి వచ్చేయండి నీళ్ళేసి కడిగేస్తాను మీ ప్లేట్లో పెట్టి అనలేదండి. చర్చిలో కడుగుతానండి మీరు అవకాశం ఇస్తారా? నేను సస్సేమేరో ఒప్పుకోలేదండి. 2 సార్లు రిక్వెస్ట్ చేశాడండి. మరీ నా చెయ్యి పట్టుకొని రిక్వెస్ట్ చేశాడు, మీ పాదాలు కడుగుతానయ్యా అని. వద్దు. అది ఇంకొకరు అయితే ఏం చేస్తారు, ఇదే మంచి అవకాశం, వెంటనే వీడియో తీయండి, దీన్ని వైరల్ చేయాలి, అర్జెంట్గా ఈ వీడియో మనం పోస్ట్ చేస్తే. అంటే ప్రేమ. ఎందుకు ఆ మాట మనల్ని అనగలిగాడో వ్యక్తి అనేసి అంటే లవ్, ప్రేమ అండి. నిన్న గుడారాల పండుగ అక్కడ ఇన్విటేషన్ వస్తే వెళ్ళాను. ఏంటంటే అక్కడ నేను వస్తున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఇలా మీటింగ్ అయ్యిందో లేదండి, ఒక 100 మంది చుట్టుముట్టేశారండి నన్ను. సెమినార్లో ఎలాగైతే ఫోటోలు తీసుకోమని గోల 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 చుట్టూ నిలబడిపోయి ఫోటో 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 అన్నారు. ఆ దిగుతున్న పాపం ఓసన్న పెద్దలందరూ చూస్తున్నారండి, ఇదేంటి మేమంతా ఎక్కడున్నాం, ఈయన చుట్టూ ఈగల మందలాగా వీళ్ళంతా ఫోటోలు తీయించుకున్నారు ఏంటి, నాకొక ఫోటో నాకొక ఫోటో నాకొక ఫోటో నాకొక ఫోటో. అంటే ఎక్కడో మనం వాళ్ళకి నచ్చాం. లేదంటే ఏమంటే ఏ పని పాట లేకుండా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుని అంటారా? ఎందుకంటారు మీతో ఫోటో తీసుకోవాలని? మీతో ఫోటో తీసుకోవాలి అంటున్నారంటే మిమ్మల్ని బాగా వాళ్ళు ప్రేమిస్తున్నారని అర్థం. అంతే కదా? ఏమంటే ఒక ఫోటో అండి ప్లీజ్ మీతోని. లవ్. ఇక్కడ కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ పాదాలు కడుగుతానయ్యా. నన్ను చాలా ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే అచ్చ జటామాంసి, ఖరీదని మిక్కిలి విలువైన అని అంటాడు చూడండి. ఆ ప్రేమలో కూడా ప్రభు గారి పాదాలు ఏదో నీళ్లతో కడిగేస్తే పర్లేదు కదండి అని అనుకోలేదు. మిక్కిలి ఆ వచనం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల, మిక్కిలి మామూలు విలువ కాదండి, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదాలకు పూసేసి తల వెంట్రుకలతో తుడిచేస్తుందటండి. పాపం ఎంత ప్రేమించిందని. ఏమిటి ప్రేమించడానికి కన్నీళ్లు కన్నా మించినవి ఉన్నాయండి. కానీ అంత డబ్బు పెట్టి కొనాలా? అందుకే కదా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు, ఎంత ఖరీదైంది ఎందుకు ఈవిడ ఖర్చు పెట్టి నేల పగలగొట్టేసింది, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏమండి ఆవిడ మనసు చూసారా, కుళ్ళిపోయిన మనసు అనమాట అది, అసూయతో నిండిన మనసు. చాలామంది నాతో ఫోటోలు తీసుకుంటే మిగతా వాళ్ళు సంతోషంగా చూస్తారు, మిగతా వాళ్ళు చాలే ఫోటోలు. ఏమండి అసూయ పోనివ్వండి, అసూయ పడినాళ్ళు అసూయ పడినండి, ఏం చేస్తాం మరి. ఏమండి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె నిజంగా అంత విలువైన అత్తరు పగలగొట్టేసి అతని పాదాల మీద పూసిందంటే అక్కడ ఎంతగా ఆయన ప్రేమిస్తుందో ఆ ఖరీదు, ఆ డబ్బు పెట్టి కొన్న దాంట్లో తెలియట్లేదండి. డబ్బు పెట్టి ఖరీదు. ఏమంటే సంఘంలోకి వెళ్తే పాస్టర్ గారికి ఏమంటే ఏదో కానుకెత్తారు. నాకేంటండి 2 సార్లు పాస్టర్లు ఉంగరాలు పెట్టారు. కువైట్లో నేను సంచరించిన ఈ 12-13 రోజుల్లోనండి నా చేతికి 2 వేరువేరు సంఘాల వాళ్ళు ఉంగరాలు పెట్టారండి. కానీ నాకు ఉంగరాలు వేసుకోవడం ఇష్టం ఉండదు. ఏమండి వాళ్ళ ప్రేమ, వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తాను, ఇదేంటి ఉంగరం పెట్టారేంటి.
వాళ్ళ ప్రేమను ఆ విధంగా చూపించుకున్నారు. బంగారు ఉంగరం, మళ్ళా రోల్డ్ గోల్డ్ ఉంగరం కాదండి, బంగారు ఉంగరాలు. నాకు పరలోకపు తండ్రి గుర్తొచ్చాడండి. అంటే తండ్రికి ఎంత సంతోషం అయితే కొడుకు బంగారు ఉంగరం కొనిపెట్టాడు. తప్పిపోయిన కొడుకు వస్తే ఉంగరమే కదండి పెట్టాడు. చెప్పులు కొన్నాడు, బట్టలు కొన్నారు. మీరు నమ్మరండి, బూట్లు కొన్నోళ్ళు ఒకరు, చెప్పులు కొన్నోళ్ళు ఒకరు, ఏమండి, తర్వాత ఏమో వాచ్ కొన్నోళ్ళు ఒకరు, తర్వాత ఏమో సూట్ కొన్నోళ్ళు ఒకరు. వద్దర్రా నాకు బోల్డ్ ఉన్నాయర్రా, అందరూ కొన్న సూట్లే అన్నీ, నాకు వద్దర్రా ప్లీజ్ అంటే, ప్లీజ్ అయ్యా అలా మాట అనకండి ప్లీజ్, మా కోసం మా కష్టం మీ ఒంటి మీద ఉంటే సేవకులుగా మీకు చేస్తే అది మాకు ప్రతిఫలం. అదండి వాళ్ళ మనస్సు. చాలాసేపు నేను ఒప్పుకోలేదు, ఇంకా మరీ పట్టుపట్టి వాళ్ళు బ్రతిమాలుతుంటే ఇంకా కాదనలేక సరే అన్నానండి. ఎందుకంటే మరి వాళ్ళకు కూడా ప్రతిఫలం వెళ్ళాలి కదా, నా కష్టంలో వాళ్ళకు కూడా 100 రెట్ల జీతం రావాలి కదా. ఇక్కడ యేసుప్రభు వారు ఆమెతో చెబుతున్న మాట అదే. ఏంటి ఆ మాట అనేసి అంటే, అమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నేను కూడా నేను బాగా ఎక్కువ ఇష్టపడుతున్నానమ్మా, ఐ లవ్ యూ. ఎందుకు? నువ్వు ఎంత ఖరీదైన అత్తర పగలు కొట్టావు అన్నది కాదు అక్కడ. మన ప్రేమ ఎదుటి వాళ్ళ పట్ల ఎలా చూపిస్తామంటే మనం ఇచ్చేదాంట్లోనే కనబడుతుంది. ప్లాస్టిక్ ఉంగరం పెట్టారు అనుకోండి పిలిచేసి, అనుకుందాం ఈ రోడ్డు మీద అమ్ముతుంటే చూసారు, గుడుల దగ్గర వాటి దగ్గర ప్లాస్టిక్ ఉంగరం, ఏమండి మిమ్మల్ని ప్రేమించి అందమైన మంచి రంగుల ఒక ప్లాస్టిక్ ఉంగరం మీకు పెడతాను అనేసి అంటే అది ప్రేమ కాదు. నీ కష్టాన్ని దారపోసి వెచ్చించి నువ్వు దాని ప్రేమను చూపించినప్పుడే. చాలామంది ప్రేమించినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూపిస్తారండి. అంటే ఏంటి? వాళ్ళు దాచుకున్న డబ్బు, వాళ్ళు శ్రమపడిన విధానము. ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ గిఫ్ట్లో వాళ్ళ కష్టం ఉంటుంది, ఆ గిఫ్ట్లో వాళ్ళ త్యాగం ఉంటుంది, ఆ గిఫ్ట్లో వాళ్ళ శ్రమ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలా. అంటే అది చేశారు అంటే వాళ్ళు ఎంత ప్రేమించారు మనల్ని, విస్తారంగా ప్రేమించారని అర్థం. విస్తారంగా ప్రేమించారు. వాళ్ళేనండి మన సొంతోళ్ళు. అక్కడ మరియా అని రాయబడిందా? మరియా ఉందా లేదా? ఆ అచ్చజటా మాంస ఎవరు? మరియా ఉందా? సిలువు దగ్గర ఎవరున్నారు? మరియానండి. యేసుప్రభు పునరుద్ధానుడై మరి ఆరోహణం అయిన తర్వాత కూడా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు, ఒలీవలో వనం నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా అందులో మరియా, వేరొక మరియా. యేసుప్రభుని వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా మరియా, వేరొక మరియా. చాలామంది మరియలు ఉన్నారు, అందులో ఈ మరియ కూడా ఉంది. భూస్థాపన నిమిత్తం చేసిన మరియా, ప్రేమించిన మరియా. ఏమండి ఆ పేరు ఎందుకు ప్రస్తావించబడిందంటే, వాళ్ళ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యలను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరు. అది చాలామంది కష్టాలు వచ్చారు బొడులు తిప్పేస్తారు. అంటే ఏంటి? ఏదైనా మీ మీద అపవాదం వచ్చిందని కూడా ఆయన ఎవరో మాకు తెలియదండి, పేతురు టైప్ అనమాట. ఏమండి తేడా వచ్చేసరికి వద్దులేరా బాబు ఎందుకు మన మెడకు చుట్టుకునేటట్లుంది, ఆయన ఎవరో మాకు తెలియదండి, ఎప్పుడు మేము చూడలేదండి. మరికొందరు అవునండి ఆయన మా వ్యక్తి, మాకు కావలసిన వ్యక్తి, మరి ఆయన కోసం ఇలాంటి మాటలు అనుకోనివ్వండి. ఆయన ఏంటో మాకు తెలుసు, మేమైతే ఆయన ఎప్పుడు విడిచిపెట్టాం, ఆయన ప్రేమను మేము ఎప్పుడు వద్దనుకోం. దట్ ఈజ్ రియల్ లవ్. అది కదా నిజమైన ప్రేమ అంటే. మనం కూడా ఎలా లెక్కిస్తాం? మన కష్టాల్లో మనతో కూడా ఉన్న వాళ్ళని కదండి మనం ఎప్పుడు ప్రేమిస్తాం. మన కలిమిలో, ఏమండి మన కలిమిలో చాలామంది ఉంటారు మనతో పాటు, అది కాదు ప్రేమ. మన లేమిలో, మన ఇబ్బందుల్లో, మన అవసరాల్లో, మన పేదరికంలో, అప్పుడు కూడా మనల్ని ఎవరైతే విడిచిపెట్టకుండా ఉండారో వాళ్ళే ట్రూ నీ సొంత. ఎవరు వాళ్ళు? బంధువులు. వాళ్ళేనండి ఫ్యామిలీ మెంబర్స్. నిన్నగాక మొన్న అనుకుంటాను ఒక తమ్ముడితో అదే చెప్పాను. వాళ్ళ కుటుంబం అనేక సంవత్సరాలుగా, గత 12 సంవత్సరాలుగా తెలుసండి, అన్నిటిలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా విడిచిపోయిన వాళ్ళు కారు. వాళ్ళు సొంతూరు కొమ్మర. ఏమండి సతీష్, ఏమండి అలాగే వాళ్ళ తమ్ముడు పేరు ఏం పేరు నాన్న? మణికంఠ. ఒక మంచి కుటుంబం. ఇలా కొంతమంది కోసం చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మనతో ఉన్నవాళ్ళు. మన అవమానాల్లో కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు కారు, మన ఇబ్బందుల్లో కూడా మనల్ని పరామర్శించేవాళ్ళు. వాళ్ళేనండి, వాళ్ళే సొంత వాళ్ళు, వాళ్ళే నిజంగా మీరు ఎప్పుడు మీతో కూడా ఉండేవాళ్ళు. అందుకే చూడండి, ఆ రోజు ప్రేమించింది విస్తారంగా సిలువు దగ్గరకు వచ్చింది, సమాధి దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసుప్రభు ఆరోహణం అయిన తర్వాత కూడా అపోస్తలుల 1వ అధ్యాయం ఉంటుందండి, అందులో చాలామంది 120 మందిలో ఆమె కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టరు. ఎందుకంటే మీ లేమిలోనే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టలేనప్పుడు మీ కలిమిలో
ఎందుకు వదిలేస్తారు ఇంకా? అంటే వాళ్ళు ఎప్పుడు వదిలేవాళ్ళు కారు. వదిలేసే వాళ్ళు ఎవరు? మీ సొంతోళ్ళు కారు. అదొకటి తెలుసుకోండి లాజిక్. వదిలేశారు అంటే వాళ్ళు మీ సొంతోళ్ళు కారు. వదలలేదు అంటే వదులుకోలేదు అంటే వాళ్ళే మీ సొంతోళ్ళు. అందుకే యేసుప్రభు కొంతమంది ఉన్నారు ఎప్పుడు వదులుకోలేరు. ఆయన వదులుకోలేకపోయాడు, వాళ్ళు కూడా ఆయన వదులుకోలేకపోయారు. కనుక విస్తారంగా ప్రేమించడం అంటే అదే. ప్రేమకు బంధంలో ఉన్నది ఏంటంటే ప్రేమే, ఎఫెక్షన్. ఏంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ? వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటి? మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదండి, మా కుటుంబంతో ఎప్పుడు వాళ్ళు ఉన్నారండి, అన్నిటిలోనూ, మంచిలోను చెడులోను, కీర్తిలోను అవమానంలోను అన్నిటిలోనూ మనతో ఉన్నారండి. వెరీ గుడ్. కాబట్టి బంధాలు అనగానే ఎవరిని తల్లిదండ్రులు, ఎవరిని అక్క చెల్లెళ్ళు, ఎవరిని అన్నదమ్ములు, ఎవరిని సొంత వాళ్ళు, ఎవరిని బంధం, మనం పెంచుకోవలసిన బంధం ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళేనండి మీ సొంతోళ్ళు. వాళ్ళతోనే ఉండండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టరు కనుక. దేవుని వదిలేసే వాళ్ళతో మీరు సహవాసం చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని దేవుణ్ణే వదిలేశారు. ఇంకా మేము మీతో ఏం సహవాసం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని వదిలేరా? వాళ్ళు దేవుణ్ణే వద్దు అనుకున్నారు. కనుక దేవుణ్ణి వద్దు అనుకునే వాళ్ళతో ఎవరితోనూ మీరు బంధాలు పెట్టుకోకండి. బంధారికాలు వద్దు, స్నేహాలు కూడా వద్దు. నన్ను అడిగితే ఫ్రెండ్షిప్లు కూడా వద్దు వాళ్ళతో. అప్పుడు మీరు సంఘంలో ఏం చేయాలి? ఎవరు దేవుని కోసం నమ్మకంగా కష్టపడుతున్నారు, ఏ కుటుంబం ఉందండి, ఆ కుటుంబంతో సంబంధాన్ని పెంచుకోండి, ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోండి, ఆ కుటుంబంతో కలిసి ఉండడానికి చూడండి, ఆ కుటుంబంతో కలిసి దేవుని పని చేయడానికి వెళ్ళండి. అక్కడికి వచ్చినా సరే ఫ్రెండ్షిప్ల మీద మళ్ళీ ఉంటారండి అక్కడ. ఎలాంటి ఫ్రెండ్షిప్లు? టీ దగ్గర ఫ్రెండ్షిప్ ఒకరు, భోజనం దగ్గర ఫ్రెండ్షిప్ ఒకరు. ఎప్పుడు తిన్నా వాళ్ళతోనే నేను భోజనం చేయాలండి. అదే ఆవిడేమో పనికి దొంగ, నువ్వేమో భోజనానికి మాత్రం ఆ దొంగతోనే భోజనం చేస్తావా? ఏమండి? పనికిరాని వాళ్ళు, దేవుని ప్రేమించిన వాళ్ళు, వాళ్ళతో నీకేంటి బంధం? అలా చూడకండి. అలాంటి బంధాలు డెవలప్ చేసుకోకండి. అవి నెగిటివ్, అవి దేవుడికి నచ్చనివి, అవి ఎక్కువగా ఉండవు, ఎక్కువ కాలం కొనసాగవు, విరిగిపోతాయి, వీగిపోతాయి ఆ బంధాలు. కానీ నిజంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, నా తండ్రి చిత్తము చొప్పున చేయు వీరే నా తల్లి, నా సోదరులు, అది యేసుప్రభు అన్న మాటలోని ఆంతర్యం అదేనండి. కాబట్టి అలాంటి వాళ్ళే మీ సొంతోళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళతోనే మీ బంధాలను పెట్టుకోండి. అలాంటి వాళ్ళు కాకుండా ఇంక ఎవరైనా దేవుని ప్రేమించిన వాళ్ళు ఉంటే వెంటనే బంధాలు తెంచేసుకోండి. దేవుని ప్రేమించిన వాళ్ళతో మీకేంటి బంధం? దేవుడే వద్దనుకునే వాళ్ళతో, దేవుని పనికి దొంగ పని చేసే వాళ్ళతో, వాళ్ళతో మీకేంటి స్నేహాలు? చాలా జాగ్రత్త, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. ఓకే.